హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన బోర్డ్లో వయోలిన్ ప్యాచ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికి ముందుగా ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు ఈ వయోలిన్ ప్యాచ్ని క్రియేట్ చేసుకోవాలంటే వాయిస్ బటన్ క్లిక్ చేసి 503 స్లో వయోలిన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను చేసిన వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఒక్క సెకండ్ స్కిప్ చేసిన పారామీటర్స్ అనేవి స్కిప్ అయిపోతాయి. సో మీకు టోన్ అనేది సరిగా రాదు. టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫంక్షన్ బటన్ని క్లిక్ చేయండి. ఫంక్షన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఏమొచ్చినా జస్ట్ చూపిస్తున్నాను. ట్రాన్స్పోజ్ నుంచి అయితే మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గాయ్స్, ఓకే. ట్రాన్స్పోజ్ అయితే 00, ట్యూనింగ్ 438.8 హెడ్జ్, పీబీ రేంజ్ వచ్చేసరికి 02, స్ప్లిట్ పిఎన్టీ వచ్చేసరికి 55, టచ్ రెజొనెన్స్ వచ్చేసరికి మీరు 1లో అయితే పెట్టుకోండి. సాఫ్ట్ పోర్ట్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్ టైం 45. ఇక్కడ నాకు 45 పర్ఫెక్ట్ అనిపించింది, సో 45 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎం వాల్యూమ్ 120 పెట్టుకోండి. ఎం ఆక్టివ్ వచ్చేసరికి -1, ఎం ప్యాన్ వచ్చేసరికి C, ఎం రీవర్బ్ వచ్చేసరికి 80, ఎం కోరస్ వచ్చేసరికి 000, ఎం అటాక్ వచ్చేసరికి 64, ఎం రిలీజ్ 64, ఎం కట్ ఆఫ్ 127, ఎం రెజొనెన్స్ 100, డివైస్ వచ్చేసరికి 502 వయోలిన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డి వాల్యూమ్ వచ్చే 100 పెట్టుకోండి. డి ఆక్టివ్ -1, డి ప్యాన్ C, డి రీవర్బ్ 80, డి కోరస్ 000, డి అటాక్ 064, డి రిలీజ్ 64, డి కట్ ఆఫ్ 127, డి రెజొనెన్స్ 100, ఎస్ వాయిస్ వచ్చేసరికి 110 స్ట్రింగ్స్. సో మీరు ఇక్కడ ఈ స్ప్లిట్ బటన్ని, ఈ డ్యూయల్ బటన్ని, ఈ అకాంప్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం అకాంప్ ఆన్ చేసుకోకుండా ఈ స్ప్లిట్, ఈ డ్యూయల్, ఈ రెండు ఆన్ చేసుకున్నామంటే మనకి బేస్ అనేది రాదనమాట. బేస్ అనేది రాదు. సో మీరు అకాంప్ ఒకసారి ఆన్ చేసుకుంటే సౌండ్ ఒకసారి పెడతాను. నెక్స్ట్ ఎస్ వాల్యూమ్ వచ్చేసరికి 70, ఎస్ ఆక్టివ్ వచ్చేసరికి 2లో ఉంచండి. ఎస్ ప్యాల్ Cలో ఉంచండి. ఎస్ రివర్బ్ వచ్చేసరికి 51, ఎస్ కోరస్ వచ్చేసరికి 000, రీవర్బ్ వచ్చేసరికి 5, కోరస్ వచ్చేసరికి ఆఫ్లో ఉంచండి. కోరస్ మనకి ఇక్కడ అవసరం లేదు. మాస్టర్ ఈక్వలైజర్ వచ్చేసరికి 4 బూస్ట్లో ఉంచండి. ఇంకంతే ఫ్రెండ్స్, డిఎస్పి అవసరం లేదు మనకి. అంతే. ఒకసారి మన టోన్ని చెక్ చేద్దాం ఎలా వచ్చిందో.
సో ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.